హాయ్ అండి అందరికీ. చూడండి మళ్ళా పోయి మళ్ళీ వచ్చినాము. అప్పుడైతే అమ్మవారిని దర్శనం బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు కాళీమాత ఈ పొద్దు మహిషాసురుని మద్దని కదా, చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు. చూసినాను అమ్మవారి దర్శనం చేసుకోకుండానే ఎలా రావాలని చెప్పేసి నేనైతే మా ఆయన గొనుగుతానే ఉన్నాను. ఇంత దూరం వచ్చినావు, నీతో రాకూడదు, నీతో వస్తే అసలు అమ్మవారి దర్శనం కాదు, నువ్వు ఉండి దర్శనం అయితే 3 అవుతుంది 4 అవుతుంది అని గొనిగినావు, వచ్చేసినావు, అమ్మనే చూడలేదంటే మళ్ళీ కూరగాయలు తీసుకొని చిట్టు తల్లికి బట్టలు ఇచ్చేసి తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు ఎందుకు గొనుగుతున్నావు చూపిస్తాపా అని తడుకోమన్నాడు ఫ్రెండ్స్. అప్పుడైతే అమ్మ బాగా చూడండి ఎంత దగ్గరికి అయితే పోనీలేదు, చాలా దూరంగా అంతా కీలు కట్టేసినారు. మెయింటింగ్ అయితే ఈసారి మాత్రం చాలా బాగుంది. మెయింటింగ్ చేయడం గుడి అప్పుడులాగా లేదు ఫ్రెండ్స్. పోయినసారి కన్నా కూడా ఈసారి మేనేజ్మెంట్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు కూడా. అందుకని కొంచెం దూరంలోనే అమ్మనైతే బాగా చూడండి ఎంత బాగుందో. అమ్మ అయితే అస్సలు చూస్తామంటే కన్నుల పండగగా ఉండదు, ఇంకా చూడాలి అనిపిస్తుంది అమ్మను. 10 నిమిషాలు అలాగే నిలబడి చూసినాను, నేను వీడియో తీసుకున్నాను. తర్వాత అయితే నేను బయట అయితే ఫుల్ సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బండిలోను. అమ్మవారి గుళ్ళు అయితే జనాలు దండిగా లేరు, టైం కదా అప్పుడు 2 అయింది. ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత నేను సామాన్లు కాడుంటే మా ఆయన పోయి ఆయన దర్శనం చేసుకొని ఆయన దండం పెట్టుకొని అమ్మనైతే వచ్చినాడు. మొత్తానికైతే అమ్మవారు చాలా బాగుంది, దర్శనం అయితే అయింది. ఓకేనా, బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.